హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది. ఇక మిత్ర ప్రిన్సిపల్ గారితో మాట్లాడి లక్కీకి టీసీ వచ్చేటట్టు చేస్తాడు. మరోపక్క నువ్వేం బాధపడద్దమ్మా లక్కీ, మీ నాన్నగారితో నేనెళ్ళి మాట్లాడతాను, ఎక్కడున్నారు మీ నాన్న అని అనగానే ప్రిన్సిపల్ గారి రూమ్లో అని చెప్పి అనగానే లక్ష్మి తిన్నగా ప్రిన్సిపల్ గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక డోర్ ఓపెన్ చేసి మిత్రతో మాట్లాడదాం అని అనుకునేసరికి అమాంతం లక్ష్మి చేతిని పట్టుకుని జున్ను వెనక్కి లాగేస్తాడు. చూడమ్మా, ఆయన మామూలోడు కాదు, పైకి హీరోలా కనిపిస్తాడు, కానీ అంతా కూడా దాదాగిరినే. ఆయన మనుషుల మాట వినడమ్మా, అస్సలు ఇప్పుడు నీ మాట ఆయన వినడు. ఆయనతో మాట్లాడి నువ్వు తలదించుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా అని చెప్పేసేసి జున్ను వాళ్ళ అమ్మని పట్టుకుని మిత్రతో మాట్లాడుకోకుండా అడ్డైతే పడిపోతాడు. ఈ లోపల మిత్ర చక్కగా టీసీ తీసేసుకొని బయటకైతే వచ్చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా అయ్యయ్యో, ఫోన్ని ఇప్పుడు దాకా ఛార్జింగ్లో పెట్టానే, వివేక్ దగ్గర నుంచి అత్తయ్య గారి దగ్గర నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి అని చెప్పేసి జాను చెప్పండి అత్తయ్య గారు అని అనగానే, జాను నువ్వు స్కూల్లోనే ఉన్నావు కదా, అలా అయితే మిత్రకు కనిపిస్తే ఒకసారి అర్జెంటుగా మిత్రతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వవా అని అనగానే ఒక్క నిమిషం అత్తయ్య గారు అని చెప్పేసి జాను వెతుకుతూ ఉంటుంది. జాను వెతికి, ఓ బావగారు ఇక్కడున్నారా, అత్తయ్య గారు ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట, మీకు ఒకసారి ఫోన్ ఇమ్మన్నారు అని చెప్పేసి ఫోన్ ఇవ్వంగానే మిత్ర ఎక్కడున్నావు అని అనగానే స్కూల్లోనే ఉన్నాను మామ్ అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్ అనేది డ్రైవ్ చేయొద్దు, నేను వివేక్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం, ఓకేనా అని అనగానే, ఏమైంది మామ్ అని చెప్పి అనగానే, దీక్షితులు గారు ఫోన్ చేశారా, నీకు చాలా పెద్ద గండం రాబోతుందని చెప్పారు, అందుకోసమే నువ్వు మాత్రం కార్ డ్రైవ్ని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు అని చెప్పేసి ఇక మన అరవింద్ చెప్పంగానే సర్లే మామ్ అని కోపంతో ఇక మన మిత్ర వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే చూడు, ఈ రోజు నుంచి నీకు ఈ స్కూల్కి రుణం తీరిపోయింది అని చెప్పేసి మిత్ర అనగానే డాడ్ అని అంటూ ఉంటే, సరే అయితే నీ ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తానన్నావు కదా, వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాయి అని అనగానే అప్పుడు జాను కూడా అదేంటి బావగారు, ఇక స్టడీ ఏమవ్వాలో చెప్పండి అని అనగానే అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, సరే అయితే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు ఫ్రెండ్స్ అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి రెడీగా ఉండు, మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటాను అని మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం ఫస్ట్ లక్కీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఫస్ట్ నీకే సెండ్ ఆఫ్ ఇస్తున్నాను, మా డాడీ చెయ్యాల్సిందంతా చేసేశారు, టీసీ కూడా తీసేసుకున్నారు, అంతేకాదు ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇమ్మని చెప్పి అన్నారు, అందుకోసమే ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను, పద జున్ను ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇద్దాం అని చెప్పేసి జున్నుని తీసుకొని లక్కీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అదేంటది మన లక్కీ వాళ్ళ నాన్న అలా ఆలోచించడం ఏంటి, ఉన్న పలంగా నిర్ణయం ఎందుకు ఇలా తీసుకున్నారు అని ఆలోచించుకుంటూ లక్ష్మి అడుగు వేసుకుంటూ తన పౌచ్ను కింద పడేసుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా మన జాను చూసి, హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆగండి అని అనగానే, ఇదేంటిది జాను నన్ను పిలుస్తుంది, నన్ను గుర్తుపట్టేసిందావేంటి అని కంగారు పడిపోతూ ఉండగా, మీ పౌచ్ కింద పడిపోయింది తీసుకోండి అని అనగానే లక్ష్మి వెనక్కి కూడా తిరక్కోకుండానే పౌచ్ని వెనక నుంచి చేయి తీసుకుంటుంది. ఇక వెంటనే లక్ష్మి క్షణం కూడా అక్కడ ఆగకుండా గబాగబా అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇలా వెళ్ళంగానే అక్కడేమో మిత్ర, సారీ లక్కీ, నీకు స్కూల్ అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది, కానీ నువ్వు ఆ జున్నుగాళ్లాగా పెరగటం నాకు ఇష్టం లేదు, నువ్వు మిత్ర కూతుర్లా పెరగాలి అంటే నిన్ను స్కూల్ మార్చక తప్పలేదు అని చెప్పేసి మిత్ర వెళ్తూ ఉండగా కార్ అయితే స్టబుల్ ఇస్తుంది. ఇప్పుడేంటి ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటుంటే ఇలా జరిగింది అని చెప్పేసి మిత్ర ఇక వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయంగానే ఇక ఆ వ్యక్తి వచ్చేసేసి, సార్ గంట టైం పడుతుంది సార్, వేచి ఉండండి, లేకపోతే కార్ అక్కడ వదిలేసి మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి అని అనగానే, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, గంట వెయిట్ చేయాలా, నాకేం తెలియదు అనుకుంటున్నావా అని అనగానే, అయ్యో సార్ చిన్నగా పొగలు కూడా వస్తున్నాయి అంటున్నారు, సడన్ గా మిడిల్ లాక్ పడిపోతే మనం ఏం చేయలేం, సెంట్రల్ లాక్ పడిపోతే తర్వాత ఓపెన్ అవదు, మీ ఇష్టం సార్, జాగ్రత్త అని అనగానే, మా అమ్మ ఏమో కార్ డ్రైవ్ చేయొద్దనిద్ది, నువ్వేమో గంట వరకు కార్ని పక్కన పెట్టమనంటావు అని చెప్పేసి మిత్రే కోపంతో నేనే రికవరీ చేసుకుంటానని చెప్పేసి కార్ డిక్కీ ఓపెన్ చేసి
మొత్తానికి సెట్ చేసుకుని మిత్ర కార్లో అయితే వెళ్తూ ఉంటాడు. ఇలా కార్లో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్ సెంట్రల్ లాక్ అయితే స్టక్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర అయితే బయటకు రాలేడు. పొగలన్నీ విజృంభించేస్తూ ఉంటాయి. మిత్ర కారు ఏ మూల అయితే ఉందో అక్కడే ఆగిపోతుంది. స్టార్ట్ చేయడానికి ఉండదు. మిత్రకేమో ముఖమంతా పొగ పట్టేస్తూ పొగను పీల్చేసుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. అక్కడేమో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్న దీక్షితులు గారికి మిత్రకు గండం రాబోతుంది అని ఆ అగ్నిజ్వాలలు ఎగిసిపడటంతో దీక్షితులు గారు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇక స్కూల్ నుంచి లక్ష్మి వస్తూ ఉంటుంది కదా, క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో మిత్రగారి కార్ అయితే కనిపిస్తుంది. మిత్రగారు కార్ కనిపించగానే అమ్మో ఇప్పుడు నన్ను మిత్రగారు చూసేస్తారని లక్ష్మి ఏం చేస్తుంది, చేతిని అడ్డు పెట్టుకొని సైలెంట్గా నిదానంగా కనబడుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కారు ముందుకు వెళ్తూ ఉండగా ఎదురుగా ఉన్న చిన్న మిర్రర్లో నుంచి మిత్ర శ్వాస లేకుండా పక్కకి ఆగిపోవటం కనిపించడంతో ఇక వెంటనే మన లక్ష్మి ఒక్కసారి డ్రైవర్ అన్న ఒక్కసారి కారు ఆపవా అని అనగానే ఏమైంది మేడం అని చెప్పేసి అనగానే అతను ఒకసారి ఎలా ఉన్నారో వెళ్ళి చూసొస్తావా అని అనగానే సరే మేడం అని చెప్పేసి ఇక ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేస్తాడు, కారుని పక్కన ఆపుతాడు. మేడం మీ అనుమానమే నిజమైంది మేడం, ఆయన కార్కి ఏదో ప్రాబ్లం అయింది, కార్ అంతా ఫుల్గా పొగ అనేది పట్టేసింది, ఆయన ఊపిరాడని స్థితిలో పూర్తిగా ఇక తన కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా నోటి నుంచి మాట కూడా రావటం లేదు మేడం, స్పృహ కోల్పోయినట్టు ఉన్నారు అని అనగానే అవునా అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి గబా కారు దిగుతుంది. ఇక వెంటనే కారు డోర్ ఓపెన్ అవ్వకపోయినా గట్టిగా లాగి ఇక పగలకొట్టి ఇక ఆ డ్రైవర్ సహాయంతో లక్ష్మి మిత్రగారు అని చెప్పేసేసి ఆ క్షణం నేను లక్ష్మిని, ఇప్పుడు ఆయన నన్ను చూస్తే ఏమైనా ఉందా అని ఆలోచన రాకోకుండా తన భర్త ముందు అపస్మారక స్థితిలో నుంచి బయటపడాలని చెప్పేసేసి ఎంతో ప్రయత్నం చేస్తూ లక్ష్మి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తోటి మొహం మీద నీళ్లు చిలకరించి మిత్రగారు కళ్ళు తెరవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మిత్ర ఏమో కళ్ళేమో తెరవడు. ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి ఇప్పుడు అర్జెంటుగా మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరే మేడం పదండి అని చెప్పేసేసి ఇక లక్ష్మి హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ మిత్రగారిని ఈ కారులో నుంచి ఆ కారులోకి పంపిస్తూ ఇక తరలిస్తూ ఉంటారు. అదే సమయంలో సార్ ఏమో రమ్మన్నారు, ఏంటి ఇంకా సార్ రాలేదు, ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, సార్ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, సార్ ఏమో స్కూల్ దగ్గరికి వెళ్ళాను అన్నారు, ఇప్పుడు నేను స్కూల్ దగ్గర నుంచే వస్తున్నాను, సార్ ఏమో మిస్ అయిపోయారు, అర్జెంటుగా సంతకం కావాలి కదా అని చెప్పేసి భాస్కర్ అనుకుంటూ 2-వీలర్ మీద భాస్కర్ వస్తూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మి మిత్రను కారులో నుంచి మార్చుతూ కంగారు పడుతూ ఉండటం భాస్కర్ అయితే కనిపెట్టేస్తాడు. ఒక్కసారిగా లక్ష్మి మా చెల్లెలు మిత్ర సార్ అని చెప్పేసేసి భాస్కర్ ఉన్న పలంగా బండిని అక్కడ పెట్టేసేసి అమ్మ లక్ష్మి అమ్మ చెల్లి అని చెప్పేసి అనగానే అన్నయ్య ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను అన్నయ్య, అర్జెంటుగా మిత్రగారిని ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అవుతుంది అని చెప్పేసి అనగానే సరే అయితే పదండి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. డాక్టర్ అర్జెంటుగా కార్లో ఒక్కసారిగా పొగలు రావటంతో ఆయన ఊపిరి అందకుండా అలా పడిపోయారు, త్వరగా మీరే ఏదో ఒకటి చేసి కోలుకునేటట్టు చేయాలి అని అనగానే కంగారు పడద్దు మేడం, ముందు మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనివ్వండి అని చెప్పేసి మిత్రా గారిని లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక అప్పుడు ఇదంతా చూసిన భాస్కర్ అమ్మ లక్ష్మి మిత్రా గారి కోసం అంత ఇదిగా అల్లల్లాడిపోతున్నావు, అసలు ఇంతకాలం ఏమైపోయావమ్మా, ఈ అన్నయ్య నీకేమైనా తక్కువ చేశాడా అమ్మా, ఈ అన్నయ్య ఏమైనా తెలుసో తెలియకో నీ మనసు గాయపరిచాడా అమ్మా, నేను కానీ మీ వదిన కానీ ఏ రోజైనా నిన్ను ఏదైనా అనరాని మాటలతో అన్ని తెలియకోకుండానే ఏమైనా బాధపడితే మమ్మల్ని క్షమించమ్మా, నా భార్య ప్రాణాల్ని కాపాడావు, తర్వాత నువ్వు గర్భవతి అయ్యావు, నిన్ను చక్కగా అల్లారు ముద్దుగా చూసుకున్నాం, కరెక్ట్గా శ్రీమంతం సమయానికి నువ్వు డెలివరీ సమయానికి కనబడుకోకుండా వెళ్ళిపోతే ఈ అన్నయ్య ఏమైపోవాలమ్మా లక్ష్మి అని చెప్పేసేసి నీకేదైనా తక్కువ చేసుంటే క్షమించు, నీకు మిత్రగారికి ఏదో పరిచయం ఉన్నట్టుగా మిత్రగారి కోసం అంత ఇదిగా ప్రాణాల్ని
ప్రాణం పోయినట్టుగా నువ్వెందుకమ్మా అంత అల్లల్లాడిపోతున్నావు? అసలు నువ్వెవరమ్మా లక్ష్మి? నీ గతం ఏంటమ్మా? నువ్వెందుకమ్మా నాకు కనబడుకోకుండా ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలు వెనకాతలు ఉన్నావు? ఈ రోజు నాకు అన్నీ చెప్పాలి, తెలిసి తీరాలి అని అనగానే, నీ కాకపోతే ఎవరికి చెప్తాను అన్నయ్య? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మిత్రగారు ఎవరు అన్నావు కదా, మిత్రగారు ఎవరో కాదు, నా తాళి కట్టిన భర్త అని చెప్పేసేసి లక్ష్మి చెప్పంగానే ఒక్కసారిగా భాస్కర్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇక మన లక్ష్మి పూర్తిగా మనీషా నిజస్వరూపం, మనీషా బెదిరించటం ఇవన్నీ చెప్పి తన అత్త కుటుంబం కోసం, తన అత్తవారింట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అన్న అరవిందమాలిని, తన మావయ్య, మిత్ర అందరూ సంతోషం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి అందరి సంతోషంలోనే తన జీవితాన్ని చూసుకుంటున్నానని చెప్పేసి లక్ష్మి చెప్పటంతో ఒక్కసారిగా భాస్కర్ షాక్ అయిపోతాడు. మనీషా అటువంటిదా? ఇప్పటికే మనీషాకు మీ మీద అనుమానం వచ్చిందమ్మా. అందుకోసమే నీ చెల్లెలు ఎవరు, ఎలా ఉంటుంది, ఫోటో చూస్తే గుర్తుపడతావా అని ఇలా చాలా రకాలుగా అడిగారు అని చెప్పేసి అనగానే, అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాలు ఎవరికీ తెలియకూడదు. అందులోనూ ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మిత్రగారి పక్కనే ఉంటావు కదా, నాకు ఒక విషయం చెప్తావా? మిత్రగారు ఎక్కడ ఉన్నా, ఏ ఊరు వెళ్తున్నా, ఏ కొత్త ప్రాజెక్టులు తీసుకుంటున్నా ప్రతిదీ నాకు తెలియాలి. అలా అయితేనే నేను మిత్రగారిని కంటికి రెప్పలా కాచుకోగలను, మిత్రగారిని గండాల నుంచి గట్టెచ్చుకోగలను. ఈ ఒక్క సహాయం చేయి అన్నయ్య అని అనగానే, అదేంటమ్మా, దేవత లాంటి కుటుంబం మీది, అటువంటిది నీకు సహాయం చేయమని అడుగుతున్నావేంటమ్మా? ఇది నా బాధ్యతమ్మా, రుణం తీర్చుకునే సమయం నాకు వచ్చిందమ్మా అని అనగానే, అన్నయ్య ఇప్పటికే అక్కడ అరవింద్ అత్తయ్య వాళ్ళు కంగారు పడిపోతారు. మిత్రగారికి అవుట్ ఆఫ్ డేంజర్, మరి కాసేపట్లో స్పృహలోకి వస్తారని ఇప్పుడే వచ్చి నర్స్ చెప్పింది కదా, ఇక నువ్వు ఫోన్ చేసి వాళ్ళని వచ్చేయమనన్నయ్యా, నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అనగానే, పాపం లక్కీ పాపకు తెలిస్తే వారి నాన్నకి ఇలా అయిందంటే అస్సలు తట్టుకోలేదు అని చెప్పేసేసి ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండమ్మా అని అనగానే, లక్కీ పాప అని చెప్పి అనగానే, అమ్మా లక్ష్మి నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. నువ్వేమో స్పృహలోకి వచ్చి కొడుకు పుట్టాడని సంతోషంగా వెళ్ళిపోయావు. కానీ నీకు ఒక కొడుకే కాదమ్మా, కొడుకుతో పాటు కూతురు కూడా పుట్టింది. నీకు కవల పిల్లలు పుట్టారు. పాప పుట్టినప్పుడు నువ్వు స్పృహలోకి లేపోయావు. కానీ దేవుడనేవాడు ఉన్నాడమ్మా. ఆ రోజు నర్సు నీ కూతుర్ని తీసుకుని వచ్చి తిన్నగా తండ్రికి అప్పచెప్పింది. మిత్రగారి చేతిలోనే పాపను పెట్టారు. నువ్వేమో స్పృహలోకి వచ్చిన తర్వాత బాబును తీసుకొని వెళ్ళిపోయావు. అప్పటి నుంచి మిత్రగారు తన కన్న కూతుర్ని నిజమైన ప్రాణంగా పెంచుతున్నారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు. తల్లి ఎవరో అనుకుంటున్నారు, కానీ ఆ వారసురాలి అని ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు అని అనగానే అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, అందుకోసమేనేనా లక్కీ నాకు దూరంగా వెళ్ళిపోతానంటుంటే నా మనసు అంత ఆరాటపడుతుంది. నా తల్లి ప్రేమ, నా తల్లి ప్రేగు అందలేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్కీని స్కూల్ నుంచి వేరు చేయకూడదు అని చెప్పేసి అనుకుంటూ, సరే అన్నయ్య నువ్వు వాళ్లకు ఫోన్ చేయి అని చెప్పేసి అరవిందమాలిని వాళ్ళకు ఫోన్ చేస్తుంది. అరవిందమాలిని వాళ్ళేమో మిత్రను స్కూల్ దగ్గరే ఉండమన్నారు కదా, అందుకోసం స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసుకుందామని వెళ్తూ ఉంటే ఈ లోపల ఫోన్ చేస్తాడు మన భాస్కర్. చెప్పు భాస్కర్ అని అనగానే, మేడం సార్కి పెద్ద ప్రమాదం వచ్చింది. ప్రమాదం నుంచి సార్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అనగానే, ఏ హాస్పిటల్ అని అనగానే అప్పుడు మొత్తానికి ఆ భాస్కర్ చెప్పంగానే సరే అని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతారు. ఇక మిత్ర అప్పుడే కళ్ళు తెరిచి నార్మల్ స్టేజ్లో ఉండటం చూసి లక్ష్మి ఊపిరి పీల్చుకొని అరవింద వాళ్ళు రాకముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అరవింద, వివేక్ వీళ్ళందరూ వచ్చి, చెప్పాను కదా మిత్ర నీకు కారు జోరికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అచ్చం దీక్షితులు గారు చెప్పినట్టే జరిగింది. చూసావా, ఈ అమ్మ మాట ఎప్పుడు వినిపించుకుంటావురా నువ్వు అని చెప్పేసి అరవింద్ అనగానే, సర్లే మామ్ ఏదో ప్రెస్టేషన్లో అలా చేశాను, అయినా ఇప్పుడు నన్ను ఓకే బాగానే ఉన్నాను అని అనగానే, అవును అసలు నువ్వు స్పృహ కోల్పోతే నిన్ను కాపాడింది ఎవర్రా అని అనగానే, నాకు తెలియదు మామ్, ఏదో ఆడవాళ్ళ గొంతు లైట్గా వినిపించినట్టు అనిపించింది అని అనగానే, నేనే మేడం, సార్ సంతకం గురించి వచ్చి సార్ కార్ అలా ఉండేసరికి అనుమానం వచ్చి చెక్ చేస్తే సారేమో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి ఇక మిత్రను ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక అప్పుడు లక్కీ పాపతోటి, లక్కీ నిన్ను నీకు బాధ పెట్టాను, అందుకనే దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. చిన్నపిల్లలకు కన్నీళ్లు తెప్పించే ప్రయత్నం చేశాను. నిన్ను ఆ స్కూల్లోనే ఉంచుతున్నాను. నిన్ను స్కూలు
వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు నువ్వు ఎంత బాధపడ్డావో, అందుకనే దేవుడు నాకు ఇటువంటి శిక్ష వేసుంటాడు అని చెప్పేసేసి మిత్ర లక్కీని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక మిత్రకు గండం గడిసిందని చెప్పేసేసి గుడిలో ఉన్న దీక్షితులు గారిని కలవటానికి వెళ్తుంది అరవింద. గుడిలో దీక్షితులు గారితోటి నా కొడుకుకి గండం గట్టెక్కింది దీక్షితుల గారు, సమయానికి మా అకౌంటెంట్ వచ్చారు కాబట్టి సరిపోయింది అని అనగానే, లేదు, మిత్ర జాతకం ప్రకారం మిత్రకు రక్షణ కవచం అకౌంటెంటు, మేనేజర్స్ ఎవరెవరు ఎప్పటికీ కారు కూడా. మిత్రను ప్రాణాల నుంచి గండాల నుంచి కాపాడి ప్రాణాన్ని రక్షించారు అంటే అది ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక్కరు, అది కేవలం మిత్ర భార్య లక్ష్మి మాత్రమే. మిత్రను కాపాడింది ఎవరో కాదు, కేవలం లక్ష్మి రాకతోనే మిత్ర మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు అని చెప్పేసేసి దీక్షితులు గారు చెప్పంగానే అరవింద షాక్ అయిపోతుంది. ఏంటి, లక్ష్మి కాపాడిందా? నిజంగానే లక్ష్మి బ్రతికి ఉందా అని అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తుంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే లక్ష్మి నా చుట్టుపక్కన ఈ వైజాగ్లోనే ఉందన్నమాట. మమ్మల్ని ప్రతి అడుగు అబ్జర్వేషన్ చేస్తుంది, కానీ మా ఎదుట పడటం లేదా గురువు గారు అని చెప్పేసేసి అరవింద ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది? మనీషా దేవయాని వాళ్ళకు లక్ష్మి ఎదురు పడుతుందా?